హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ టిఫిన్స్లోకే కాకుండా రైస్లోకి కూడా, వేడివేడి రైస్లో కాస్త పైకెళ్ళి నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ వేడి చేసి అయినా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరకాయలని పైన వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఈ బీరకాయ పొట్టుతో తొక్క మొత్తం తీసేసేయండి. సో వాష్ చేయకముందే మళ్ళీ తీసేసామంటే ఈ విధంగా మనం గీకేసిన సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి మళ్ళీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి పని ఏం లేకుండా డైరెక్ట్ ఫస్ట్ వాటిని బీరకాయలని క్లీన్ చేసేసి ఈ విధంగా పొట్టు మొత్తం ఇలా తీసేయండి పీలర్ తోటి. ఇప్పుడు ఈ పొట్టుని ఈ విధంగా మనం ఎంత ఇంచు పాట్ అంత మన ఫింగర్ ఇంచు ఉంటుంది కదా, సో దాన్ని అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ హెవీగా కట్ చేసుకునే అవసరం లేదు, మరి పొడవుగా కట్ చేసుకున్నా కూడా ఆయిల్లో అంత ఫ్రై అవ్వవు. సో అందుకనేసి ఈ విధంగా ఇంచు మందం కట్ చేసుకుంటే సరిపోతుంది. బీరకాయ వాష్ చేసుకున్న తర్వాతనే పైన పీల్ అనేది తీసేసేయండి. ఇది తొక్కే కదా అనేసి చాలామంది బయట పడేస్తూ ఉంటారు. కాకపోతే దీంతో కూడా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ మన రోటి పచ్చడిలానే ఉంటుంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వీటిని వాష్ చేయాల్సిన అవసరం లేదు. సో పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసి ఇప్పుడు దానికి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ తీసేసుకొని పల్లీలు వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ తీసేసుకోకండి, చాలా తక్కువ క్వాంటిటీ తీసేసుకోండి. అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాలు యాడ్ చేస్తున్నాను. సో పచ్చి ధనియాలు పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఒకసారి తీసేయండి. పల్లీలు అనేది చిటపట్లాడుతూ ఉంటాయి కదా, చిటుకుమని సౌండ్ వస్తుంది కదా, సో అంతవరకే వేయించుకుంటే సరిపోతుంది. మరి అతిగా వేయించినా కూడా టేస్ట్ అనేది ఉండదు. సో అందుకనేసి ఈ విధంగా తీసేసిన తర్వాత మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక 6 వరకే తీసేసుకున్నాను. సో ఈ పచ్చిమిర్చి కూడా కాస్త లైట్గా వేగిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి అనేది ఇంత చక్కగా మంచిగా వేగిన తర్వాత అందులోనే ఇందాక మనం కట్ చేసి పెట్టేసుకున్న పొట్టు ఉంది కదా అండి, బీరకాయ పొట్టు, సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసేసి పొట్టు తొందరగా మాడిపోతుందండి. సో అందుకనేసి సిమ్లో ఉంచేసేయండి. గ్యాస్ని సిమ్లో ఉంచేసి మంచిగా వేంపేసేయండి. ఒక 2 or 3 మినిట్స్లో తొందరగా ఫ్రై అయిపోతుందండి ఈ పొట్టు అనేది. మరీ హెవీగా ఫ్రై చేసినా కూడా ఈ పొట్టు అనేది కాస్త గట్టిగా ఉంటుంది. మళ్ళీ మనం ఫ్రై చేసేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది. మిక్సీ పట్టేసేటప్పుడు కాస్త టైం ఎక్కువగా తీసేసుకుంటుంది. సో అందుకనేసి అలా కాకుండా సిమ్లో ఉంచేసి ఇప్పుడు టమాటోస్ వచ్చేసి నేను ఒక 2 వరకు టమాటోస్ తీసేసుకున్నానండి. టమాటోస్ మన చాయిస్, ఎందుకంటే కొందరు బీరకాయ చట్నీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. అలా వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ ఉండదండి. సో వాటర్ యాడ్ చేయకుండా మనకి చట్నీ అనేది మెత్తగా రావాలంటే ఈ టమాటోస్ యాడ్ చేశాను. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ చింతపండు అనేది మన ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. టమాటోస్ అనేది చూడండి ఈ విధంగా పైన లేయర్ అనేది కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా టమాటోస్ యాడ్ చేయడం వల్ల చట్నీ అనేది మెత్తగా మనకి వాటర్తో పని లేకుండా మెత్తగా అన్నంలోకైనా చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా నంచుకోనికి చాలా చక్కగా టేస్ట్ అనేది కూడా చక్కగా వస్తుంది. సో అందుకనేసి ఈ విధంగా చల్లారనిచ్చేసండి. ఈ విధంగా వేంపేసిన తర్వాత చల్లారనిచ్చి ఫస్ట్ పల్లీలను ధనియాలను మిక్స్ చేయండి. ఫస్ట్ దీన్ని యాడ్ చేయకండి. పల్లీలను ధనియాలు మిక్స్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పొట్టు యాడ్ చేయండి. ఈ బీరకాయ పొట్టును టమాటోస్ని యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి బరకగా మిక్సీ పట్టేసేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టేసేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసి పట్టేసేయండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకాస్త వాటర్గా వస్తుంది. సో అందుకనేసి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అందులోనే కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. సో కొత్తిమీర ఫ్లేవర్ కూడా వేసేసి మంచిగా బరకగా పట్టేసేయండి, మరి మెత్తగా పట్టకండి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత చక్కగా వచ్చిందో. మనకి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్స్లో ఇడ్లీ దోశల్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. బాగుంది, నేను ట్రై చేసే చెప్తున్నాను. చక్కగా వచ్చింది చట్నీ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.